హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ఎలక్ట్రికల్ కంట్రోల్ సిస్టంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ డివైస్ అయిన రిలే వర్కింగ్ అండ్ కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూస్తున్న రిలేస్ ఒక డిఓఎల్ స్టార్టర్లో యూస్ చేస్తున్నాం. ఇవి ఏబీబీ మేక్, ఆ కింద సీరియల్ నెంబర్ చూడొచ్చు. ఓకే, సో ఇవి 230 volts ఏసీ కాయిల్ వోల్టేజ్ అనమాట. సో ఈ రిలే అనేది 230 volts ఏసీతో వర్క్ అవుతుంది. అక్కడ ఒక ఎల్ఈడి ఇచ్చారు చూసారా, రిలే యాక్టివేట్ అయితే ఎల్ఈడి వెలుగుతుంది. రిలేలో రెండు పోర్షన్లు ఉంటాయి, రిలే బేస్ అండ్ రిలే. ఆ బ్లాక్ పోర్షన్ రిలే బేస్, ఇప్పుడు నా చేతిలో ఉంది రిలే. ఇందులో మీరు చూస్తే ఆ వైట్ కలర్ పోర్షన్ ఉంది కదా, అది కాపర్ కాయిల్ అనమాట. ప్లస్ ఇక్కడ కామన్ ఎన్ఓఎన్సి కాంటాక్ట్స్ని కూడా చూడొచ్చు. ఈ రిలే కింద పోర్షన్లో చూస్తే మనకి 8 పిన్స్ కనిపిస్తున్నాయి. ఈ 8 పిన్స్ ఏంటంటే, ఇది డబుల్ సర్క్యూట్ రిలే అని చెప్పాను కదా. ఇక్కడ మనకి స్కిమాటిక్ ఉంది చూడండి. ఇందులో మనకి 2 సర్క్యూట్లు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఈ 230 volts కాయిల్ వోల్టేజ్, అంటే దానికి ఒక 2 పిన్లు. ఆ తర్వాత డబుల్ సర్క్యూట్, ఈచ్ సర్క్యూట్లో మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. అందులో ఒకటి కామన్, రెండోది ఎన్సి, మూడోది ఎన్ఓ. ఓకే, సో 6 టెర్మినల్స్ కామన్ అండ్ ఎన్ఓఎన్సీలకి, 2 టెర్మినల్స్ కాయిల్కి. సో ఈ 2 టెర్మినల్స్కి సప్లై వచ్చినప్పుడు కామన్ అనేది ఎన్సీ నుంచి ఎన్ఓకి షిఫ్ట్ అవుతుంది. దీనికి రిలేకి సప్లై లేనప్పుడు రిలే డియాక్టివేట్ అయ్యి దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ రిలే వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రిలే బేస్లో కూడా ఆ కింద ఉన్న 2 పోర్ట్స్ కాయిల్ గురించి, మిగిలినవి ఎన్ఓ, ఎన్సి అండ్ కామన్ డబుల్ సర్క్యూట్ అనమాట. సో ఆ పైన వైర్స్ కనెక్ట్ చేయడానికి టెర్మినల్స్ కూడా ఇచ్చున్నాయి. ఈ స్కిమాటిక్లో క్లియర్గా రాసి ఉంటుంది ఏ టెర్మినల్ ఏ కాంటాక్ట్ అనేది. ఓకే, ఈ విధంగా మనం రిలేని ఫిక్స్ చేయొచ్చు. ఒకవేళ రిలే పాడైపోతే రీప్లేస్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ రిలే కనెక్షన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న 2 వైర్లు కాయిల్ కనెక్షన్స్, ఒకటి న్యూట్రల్, ఇంకోటి ఫేజ్. మిగిలిన కనెక్షన్స్ కామన్, ఎన్ఓ, ఎన్సి. ఎప్పుడైతే ఈ కాయిల్కి వోల్టేజ్ వస్తుందో రిలే యాక్టివేట్ అయ్యి ఆ కాంటాక్ట్స్ని మేక్ అండ్ బ్రేక్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ కాంటాక్ట్స్ మేక్ అండ్ బ్రేక్ చేస్తుందో ఆ కంట్రోల్ వోల్టేజ్ త్రూ మనం ఈ కాంటాక్టర్స్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సేమ్ ఈ కాంటాక్టర్కి కూడా A1, A2 కాయిల్ వోల్టేజ్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మనకి ఈ కాంటాక్టర్ ఆన్ ఆఫ్ అయ్యి త్రూ ఈ ఓవర్లోడ్ రిలే ద్వారా మనకి బయట ఉన్న కన్వేయర్ బెల్ట్స్ కానీ లేదంటే ఏదైనా పంప్స్, ఎక్విప్మెంట్స్ కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇవి ఇంకొక టైప్ ఆఫ్ రిలేస్. సో జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెన్సెస్ తప్ప ఫంక్షనల్ డిఫరెన్సెస్ ఏం లేవు. ఏదైనా సరే వర్కింగ్ సేమ్. ఓకే, సో ఇక్కడ ఇవి ట్రాన్స్పరెంట్ రిలేస్, లోపల ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ కాయిల్ వోల్టేజ్ పాజిటివ్, నెగిటివ్, 24 volts డీసీతో వర్క్ అయ్యేవి. సో నెగిటివ్ అనేది కామన్గా ఇచ్చి ఉంటుంది. పాజిటివ్ ఎయిదర్ పిఎల్సీ నుంచి అయినా మనకి కంట్రోలింగ్ వోల్టేజ్ రావచ్చు, లేదంటే సైట్ నుంచి అయినా సరే, ఏదైనా పుష్ బటన్ నుంచి అయినా సరే, ఏదైనా స్విచ్ నుంచి అయినా సరే ఈ కాయిల్కి పాజిటివ్ సప్లై రావచ్చు. అప్పుడు ఈ కాయిల్ యాక్టివేట్ అయ్యి అందులో ఉన్న ఎన్ఓఎన్సీల్ని మేక్ అండ్ బ్రేక్ చేసి సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, కాపర్ వైరింగ్ ఉన్న కాయిల్, తర్వాత కామన్, ఎన్ఓఎన్సి కాంటాక్ట్స్, సేమ్ కింద పిన్స్ కూడా చూడొచ్చు. ఇవి సన్నగా ఉన్నాయి చూసారా పిన్స్. ఇవి కరెంట్ రేటింగ్ తక్కువ, కరెంట్ వేరింగ్ కెపాసిటీ తక్కువ. ఇది బేస్ కూడా మనం చూడొచ్చు. ఇందాక మనం చూసిన 230 volts కాయిల్ వోల్టేజ్ రిలేస్, అవి కరెంట్ రేటింగ్ ఎక్కువ, ఇవి కరెంట్ రేటింగ్ తక్కువ. అప్లికేషన్ బట్టి రిలేని సెలెక్ట్ చేస్తాం. మరిన్ని టాపిక్స్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.